తాము ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు స్వాగతం పలుకుతున్నారని చెప్పారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి వెళితే మాత్రం ఆ పార్టీ కార్యకర్తలే వెళ్లగొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసింది నాయకులు కాదని పొలిటికల్ స్ట్రాటజిస్టులు చెప్పిందే మేనిఫెస్టోలో చేర్చారని ఆరోపించారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ను అధికారంలోకి కూర్చోబెట్టడానికి ఉపయోగపడుతుందని, కానీ ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడదన్నారు. రంజిత్ రెడ్డిని తెలంగాణ గుడ్ల దొంగ, దానా దొంగ అంటున్న చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒక్కొక్కరు అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు ఒక రౌండ్ బీజేపీకి సంబంధించి. బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతుంది, ఇప్పటికీ ప్రచారాన్ని ఎట్లా కంప్లీట్ చేసుకున్నారు, రెండో రౌండ్ ఎలా విధంగా చేయబోతున్నారు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మొదటి రౌండ్ ప్రచారం కంప్లీట్ అయినట్టుంది. ఎట్లా అంటే స్పందన పబ్లిక్ నుండి వచ్చింది? మొదటి రౌండ్ కాదు, రెండో రౌండ్ కూడా ఖతమైంది. చాలా మంచి స్పందన. మొదటి రౌండ్ ఏమో ఈ యాత్రకంత ముందు, యాత్ర కూడా ఒక రౌండే అనుకోవచ్చు, కానీ అది గ్రామీణ ప్రాంతంలో. ఎక్కడైతే అసెంబ్లీ రిజల్ట్స్లో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినాయో అక్కడ కూడా వన్ వే మోడీ వేవ్ ఉన్నది. అక్కడ కూడా అదే నాకందరు పరిచయాలు ఉన్నోళ్ళు. ప్రతి గ్రామం పోయినా ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో మంచిలు తాగినా, లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇంటి కడప దాటి అందరు పరిచయాలు. అక్కడ స్పందన అయితే వన్ వే వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇది చూసి వాళ్ళు కూడా నక్షాలు తెప్పించుకున్నారు. తెప్పించుకొని వాళ్ళు కూడా ఇదే యాత్ర చేయబోయి తెలిసింది అడ్డుకుంటున్నారని సెలెక్టెడ్ గ్రామాలకి ఇప్పుడు పోతున్నారు. ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి పోతుంటే అక్కడ కాంగ్రెస్ నాయకులనే వాళ్ళని అడ్డుకొని గెట్అవుట్ ఆఫ్ బషీరాబాద్ అన్నారు. ఇవాళ వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు నాకు పంపిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సొంత అభ్యర్థిని ఊరి నుంచి ఎలగొడుతున్నారు. ఈయన ఫరారు అయిపోతుండే అక్కడి నుంచి. ఎప్పుడు రాక ఇప్పుడు వస్తావని. అయితే అటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. రిజల్ట్స్ అయితే వన్ వే ఉంటాయి. కానీ చాలా బాధాకరం ఏముందంటే వాళ్ళు దీన్ని కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. సాధారణంగా బీజేపీ అంటారు కదా, మతతత్వ రాజకీయాలు చేసేది బీజేపీ, విభజించు పాలించు అనే బీజేపీ మీద విమర్శలు చేస్తారు. మీరు రివర్స్లా కమ్యూనల్ రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుందని విమర్శ చేస్తున్నారు. అవునండి, వాళ్ళు చెప్పిందే వీడియో మీద మన ప్రెస్ ముంగట చెప్పినారు. నేను గెలుస్తున్నా ఎందుకంటే నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నారు, నాకు 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నారు. అది కమ్యూనల్ పాలిటిక్స్. మేమంటలేమే. అట్లంటే మేము కూడా అనవచ్చు మాకు ఇన్ని లక్షల ఈ మత ఓట్లు ఉన్నాయి అవి అంటలేము. మేము జై శ్రీరామ్ అంటున్నాము. అంటే వేరే వాళ్ళతో విమర్శిస్తలేము. మాకు ఇన్ని లక్షల హిందూ ఓట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల ముస్లిం ఓట్లు అని చెప్పలేదు. ఆయనే చెప్పుకుంటుండే ఏంటంటే నాకు 4 లక్షల ముస్లిం. ఇది చూడవతుంటే ఏమైందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయి ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ అయింది ఐఎన్సీ. అంటే నిజంగానే బాధకి. వాళ్ళ నాయకుడు కూడా అక్కడి నుంచి ఉరికిపోయి ఆయన సొంత నియోజకవర్గం ఉరికిపోయి వయనాడుకు పోయిండు. ఎందుకు వయనాడులో 50% ముస్లిమ్స్, 18% ఎంతో క్రిస్టియన్స్, మెజారిటీ మైనారిటీలు ఉన్నది. అంటే నిజంగానే వీళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేయరు. వాళ్ళు రిప్రజెంట్ చేసేది ఒక మతాన్ని. అండ్ ఇది మతతత్వ పార్టీ అని వాళ్ళది. అది ముస్లిం మతం. వాళ్ళు కూడా విపరీతంగా కన్సాలిడేట్ అవుతున్నది. జనవరిలోనేమో ముస్లిం ఓటర్స్ 56% కాంగ్రెస్కు ఉండే, సమ్ 34% టీఆర్ఎస్కు ఉండే. 60% అయింది, 77 అయింది. ఎలక్షన్స్ వరకు ఇంకా ఫత్వాలు రాలేదు. జమాతే ఇస్లాం వీళ్ళందరూ ఫత్వాలు వస్తాయి, మీరు కాంగ్రెస్కే ఓటేయండి. ఇది మత రాజకీయాలా? ఇది కమ్యూనల్ పాలిటిక్సా? లేకుండా మేము చేసేది జై శ్రీరామ్ అనేది కమ్యూనల్ పాలిటిక్సా? మేము అంటున్నామా హిందూ అయితే తప్పనిసరి మాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వద్దని అంటున్నామా? అంటలేము. వాళ్ళు అంటున్నారు మీరు ముస్లిం అయితే తప్పక కాంగ్రెస్కి వేయాలని. రంజిత్ రెడ్డి ఇక్కడ దీనికి చేసింది ఏమీ లేదు, చేవెళ్ళదానికి ఆయనను తెలంగాణ లల్లు అంటూ సంబోధిస్తున్నారంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి
వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను, టూరిజం అభివృద్ధి కోసం అయితేనేమి, హైవేల అభివృద్ధి కోసం నేను పనిచేశాను, రాబోయే కాలంలో కూడా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రాబోతున్నారు, ఇక్కడ నేను ఎంపీగా గెలిస్తే మరిన్ని నిధులు ఎక్కువ చేసి చేవెళ్ల అభివృద్ధికి పాటుపడతానంటూ కూడా ఆయన ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానందంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.